పశ్చిమాసియాలో 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయంపై చర్చించడానికి విశ్రాంత కల్నల్ రమేష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం నేపథ్యంలో అమెరికా ఇరాన్ అదేవిధంగా అమెరికా ఇరాన్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఇప్పటికే 2 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించింది. ఇందుకు సంబంధించి తదుపరి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలను తెలుసుకోవడానికి మనతో పాటు విశ్రాంత కల్నల్ రమేష్ ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి మరిన్ని అంశాలు తెలుసుకుందాం. రమేష్ గారు, ప్రస్తుతం ఈ అమెరికా కీలకమైన నిర్ణయం తీసుకుంది, కాల్పుల విరమణకు ముందుకొచ్చింది. అదేవిధంగా ఇరాన్ కూడా ఇందుకు ఒప్పుకుంది. అయితే ఈ తదుపరి పరిణామాలు ఏ విధంగా చూడవచ్చు? సో ముఖ్యంగా ఏంటంటే ఈ 39 రోజుల భీషణ యుద్ధం జరిగింది అమెరికా ఇజ్రాయెల్ తరఫు నుంచి మరియు ఇటు సైడ్ ఇరాన్ మధ్యలో. సో ఈ 39 రోజుల్లో చాలా బీభత్సం జరిగింది. ప్రపంచం చాలా నష్టపోయింది. ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగిపోయినాయి. రూపీ ప్రైస్ కూడా పెరిగిపోయినది. గోల్డ్ సిల్వర్ వీటి ప్రైస్ తగ్గిపోయినాయి. ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయినాయి. ఎల్పిజి, పెట్రోల్, క్రూడ్ అన్నిటికీ కూడా వాటి మీద ఎఫెక్ట్ పడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 2 వారాలటువంటి ఏదైతే యుద్ధము ఆపుతున్నామో అని చెప్పేసి ఇద్దరు సీజ్ ఫైర్ చేశారో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి మనం గమనించాలి. ఫస్ట్. రెండో మాట ఏంటి అంటే ఈ సీజ్ ఫైర్ వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేశారు? మొన్నటిదాకా ఏంటంటే ఫస్ట్ అమెరికా పెట్టిన ప్లాన్ ఏంటి అంటే మేము ఇరాన్లో వాళ్ళు న్యూక్లియర్ స్థావరాలు వారి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ మొత్తం మేము బంద్ చేసి ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీ ధ్వంసం చేస్తాము, అందుకని మేము యుద్ధం స్టార్ట్ చేసాము అన్నారు. అది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే సంవత్సరం క్రితం కూడా ఇదే మాట అన్నారు. 12 డే వార్లో అప్పుడు కూడా మేము న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంతా ధ్వంసం చేసామన్నారు. మళ్ళీ రెండోసారి కూడా స్టార్ట్ చేశారు. ఓకే, అది కూడా ఒప్పుకుందాము. రెండో మాట వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడ ఇరాన్లో మేము రెజీమ్ చేంజ్, అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరుతున్నో వారందరినీ హతమార్చేసి కొత్త రాజ్యాంగాన్ని మేము తీసుకొస్తాము అని చెప్పి అన్నారు. సరే, ఆ ప్రకారంగా వాళ్ళ ఖొమేని గారిని చంపారు. ఆ తర్వాత వాళ్ళ చాలా మంది లీడర్స్ అందరిని చంపేశారు. కొత్త లీడర్స్ వచ్చారు. కానీ అక్కడ రెజీమ్ చేంజ్ ప్రజల్లో ఏదైతే ఇద్దరికి వచ్చేసి మళ్ళీ ఒక డెమోక్రసీ లాగా వస్తుందని చెప్పి అందరూ ఊహించినటువంటి ఆ ప్రకారంగా అయితే ఏం జరగలేదు. కానీ దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసింది అంటే అమెరికాని అయితే అంత దూరం కొట్టలేదు. కానీ దగ్గర ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, సౌదీ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ ఇటువంటి దేశాలు అన్నింటిలో ఉన్నటువంటి అమెరికన్ మిలిటరీ స్థావరాలన్నిటి మీద వాళ్ళు దాడులు చేసేసి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా యుఏఈ కొన్ని దేశాల్లో వాళ్ళ ఎయిర్పోర్టు లేక వాళ్ళ స్థావరాలు, వాళ్ళ పెట్రోల్ ఆయిల్ రిఫైనరీస్ వీటన్నిటి కూడా ధ్వంసం చేశారు. దీనివల్ల జరిగింది ఏంటి అంటే ఒక ఆయిల్ క్రైసిస్ అనేది మన ప్రపంచం అందరిలోకి వచ్చింది. మూడోది వాళ్ళు చేసినటువంటి ఏస్ ఏదైతే అంటారో లేకపోతే మన బ్రహ్మాస్త్రం ఏం చేస్తారు అంటే చాలా వరకు ప్రపంచంలో ఉన్నటువంటి ట్రేడ్, ముఖ్యంగా ఈ ఆయిల్ ట్రేడ్ అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లోంచి పోతుంది. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని వాళ్ళు ఆపేసేసారు. కేవలం మిత్ర దేశాలు మనలాంటి ఇండియా కానీ లేక జపాన్ కానీ లేక చైనా కానీ ఇటువంటి కొన్ని దేశాల వరకు వాళ్ళు మాత్రమే వాళ్ళు కొన్ని షిప్స్ను వాళ్ళు పర్మిట్ చేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా వాళ్ళు చేయవలసినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి టార్గెట్ ఏదైతే ఉన్నదో ఆ ఫస్ట్ 2 టార్గెట్స్ వాళ్ళు పక్కన పెట్టేశారు. మేము ఆల్రెడీ అచీవ్ అయిపోయాం, న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేసేసాము. ఆ తర్వాత రెజీమ్ చేంజ్ కూడా, ఎందుకంటే పాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళందరూ కొంచెం సాఫ్ట్గా ఉన్నారు, వీళ్ళు మర్యాదగా మాట్లాడుతున్నారు. కాబట్టి మన ప్రపంచానికి వీళ్ళతో ఏం నష్టం లేదు. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని మేము ఎట్లయినా ఓపెన్ చేస్తాము, మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయకపోతే మీ కర్గ్ ఐలాండ్స్, మీ దేశాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసి మన రాతి యుగానికి మేము తీసుకుపోతామని చెప్పి బెదిరించారు. కానీ అటువంటి బెదిరించిన అమెరికా కూడా రియలైజ్ అయిపోయింది ఏమిటి అంటే ఏ ప్రకారం కూడా మళ్ళా ఇరాన్ మీద మళ్ళా వాళ్ళు యుద్ధం కొనసాగిస్తే వాళ్ళు ఇంకా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అన్ని స్థావరాల మీద కూడా ధ్వంసం చేసేసి ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించి దానివల్ల అమెరికాకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఒక విశ్లేషకులు చెప్తున్నారు. రెండోది ఈ ప్రకారంగా విశ్లేషకులు చెప్తుంది ఏంటి అంటే అమెరికా వాళ్ళ కావాల్సిన ఎయిమ్ వాళ్ళు అచీవ్ చేయలేకపోయారు. ఇది కేవలం ఇజ్రాయెల్ చేసినటువంటి ఇజ్రాయెల్ అమెరికాని పురిగొల్పితే అమెరికా వాళ్ళ మీద దాడి చేశారని చెప్పేసి, కాబట్టి ట్రంప్ కూడా ఒక ప్రకారంగా నేను వెనకకి వెళ్ళిపోతున్నాను, మేమేం చేయదలుచుకున్నామో మాకేం రావాలో మాకేం వచ్చింది అని చెప్పేసి చెప్తారు. ఇది ఒక రెండవ రకమైన విశ్లేషకులు. మూడో రకమైన విశ్లేషకులు చెప్పడం ఏమిటి అంటే
అమెరికాలో ఇప్పుడు వచ్చే 5-6 నెలల లోపల అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్ జరిగిపోతున్నాయి. రాను రాను ట్రంప్ది ఏదైతే పాపులారిటీ అది పడిపోతుంది. కాబట్టి ఏదైతే మేము మన అమెరికాని లేక ప్రపంచంలో శాంతిని ఏదైనా నెలకొల్పాలో దాని శాంతిని నెలకొల్పడానికి ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ఆయుధాలని వాళ్ళ దగ్గర రెజ్యూమ్ చేంజ్ మేము చేసేసాము అని చెప్పేసి ట్రంప్ ఏదైతే చెప్తున్నాడో అదే పేరును నిలుపుకుందామని చెప్పి ట్రంప్ ఇది సీజ్ఫైర్ చేశారని కూడా ఇది ఒక మూడవది. నాలుగోది ఏంటి అంటే కొంతమంది ఇది చెప్పడం ఏమిటి అంటే ఫైనాన్షియల్లో కూడా ఈ ట్రంప్ అనే అతను బేసికలీ ఆయన బిజినెస్ మ్యాన్, ఆ తర్వాత పొలిటీషియన్, ఆ తర్వాత అసలు ఇంకా ఆయన స్టేట్స్ మ్యాన్ కాదని కూడా చాలామంది అంటున్నారు. ఆయనకు కావాల్సిన బిజినెస్ ఏదైతే స్టాక్ మార్కెట్స్ కానీ ఆయిల్ ద్వారా కానీ లేక ఏ ప్రకారంగా కానీ ఆయనకు రావాల్సినటువంటి డబ్బులు ఆయన తెచ్చుకున్నాడు. ఆయన మిత్రులు ఆయన ఇండస్ట్రియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసినాయి. కాబట్టి ఇది కేవలం ఒక బిజినెస్ పరంగా ఇది ఒక యాక్టివిటీ ఇచ్చారని చెప్పేసి కూడా ఇట్లా రకరకాలుగా విశేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ మనకి ఒక మంచి పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతము దీనిలో ఉన్నటువంటి కాల్పుల విరమణ కొన్ని రోజుల కోసం అని చెప్పి వీళ్ళు స్తంభించారు. దానివల్ల రెండో పాయింట్ ఏంటి అంటే పాకిస్తాన్లో అమెరికా తరఫు నుంచి అమెరికా వైస్ ప్రెసిడెంట్ దాని తర్వాత కుష్నర్ అండ్ విట్కాఫ్ వారైతే ఉన్నారో జేడీ వ్యాన్స్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసి శుక్రవారం అంటే ఎల్లుండి వీళ్ళు వాళ్ళ టాక్స్ జరగబోతున్నాయి. ఈ టాక్స్లో ఈ వాళ్ళు ఏదైతే 10 పాయింట్స్ ఫస్ట్ ఇరాన్ 15 పాయింట్లు పెట్టింది. కానీ ఆ 15 పాయింట్ల తర్వాత ఇప్పుడు ఆ యుద్ధము కొన్ని రోజుల తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఇప్పుడు దానికి 10 పాయింట్లకు వచ్చారు. సో అది 10 పాయింట్ల మీదనే డిస్కస్ జరుగుతుంది అని చెప్పేసి ఇది ఒక విషయంగా మనం ఆలోచించవచ్చు. ఇంకొక విషయం మనకి తెలుస్తుంది ఏంటి అంటే ఈ కాల్పుల విరమణకి ఇరాన్ని చైనా వారు ఒప్పించారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చైనా ఇరాన్కి మిత్ర దేశం. రష్యా చైనా వీరు ఇరాన్కి కావాల్సిన టెక్నాలజీ కావాల్సిన మిజైల్స్ వాళ్ళటువంటి ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు సమకూర్చారు ఈ యుద్ధంలో. దానివల్లనే వాళ్ళు అమెరికా స్థావరాలని చాలా వరకు ధ్వంసం చేయగలిగారని చెప్పేసి మనకు తెలియజేస్తారు. కాబట్టి దీంట్లో చైనా ఒక కీలక పాత్ర పోషించిందని తెలియజేస్తుంది. ఈ పాకిస్తాన్లో జరుగుతున్న టాక్స్ బేసికలీ ఇది అమెరికా వాళ్లే పాకిస్తాన్ నోటి నుంచి వాళ్లే చెప్పించారు. పాకిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మేము చేసామని, కానీ యాక్చువల్గా అది టెక్నాలజీ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ట్వీట్స్ వచ్చేసినాయి. ఏంటి అంటే అమెరికా వాళ్లే చెప్పారు ఇట్లా పాకిస్తాన్లో టాక్స్ చేయమని చెప్పి దాన్ని పాకిస్తాన్ ప్రపోజ్ చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ డిస్కషన్లో ఏం జరగబోతుందంటే అందరికీ ఇదే ఉత్సాహం అన్నమాట. ఏమి జరగబోతుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇదివరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో నుంచి అన్ని షిప్స్ కూడా, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ వాటర్లో ఎవరైనా వాణిజ్యం వాళ్ళ షిప్స్ ఫ్రీగా తీసుకుపోవచ్చు. కానీ ఈ యుద్ధం జరిగిన తర్వాత ఇరాను ఆ షిప్స్ల మీద $2 మిలియన్ నుంచి $7 మిలియన్ వరకు ఇంకా ఏదో చాలా హాఫ్ కాస్ట్లు ఉన్నాయండి దాని అవన్నీ వాళ్ళన్నిటి వేసేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ దాదాపు రోజుకి 8 నుంచి $10 మిలియన్ ఏదో, సంవత్సరానికి ఒక $10 బిలియన్ ఏదో వేరే క్యాలిక్యులేషన్స్ అన్ని రకరకాల క్యాలిక్యులేషన్స్ వస్తున్నాయి. ఆ క్యాలిక్యులేషన్లో వాళ్ళు సగం ఒమాన్కి కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఒమాన్ కూడా షేర్ చేసుకుంటారు కాబట్టి ఆ స్టేట్ ఆఫ్ హార్మోజ్ది వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు డబ్బులు పంచుకుంటున్నారు. అది ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా అన్నది ముఖ్యమైన విషయము. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్కి చాలా 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 నష్టం జరిగింది. అటువంటి నష్టాన్ని వాళ్ళు పూడ్చుకోవడానికి వాళ్ళ స్థావరాన్ని మళ్ళీ వాళ్ళు బాగు చేసుకోవడానికి వాళ్ళ ఆయుధాలు వాళ్ళకి తెచ్చుకోవడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. కాబట్టి ఎట్లయినా ఇరాన్ దీనికి ఒప్పుకుంటుందా లేకపోతే వాళ్ళు వేసే ఏదో పెనాల్టీ ఏదైతే ఉందో ఆ టోల్ ఛార్జెస్ ఏదో ఉందో దాన్ని తగ్గిస్తారా, ఏ ప్రకారంగా వాళ్ళు చేస్తారో అన్నది మనము చూడాల్సి ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లో డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే లేటెస్ట్గా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారు అంటే ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ వీటన్నిటిలో జరిగినటువంటి ధ్వంసంలో వీళ్ళని రీకన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థావరాలు మళ్ళీ తీసుకురావడానికి అని చెప్పి మేము సహాయం చేస్తామని చెప్పన్నారు. ఇరాన్ వాళ్ళు అమెరికా సహాయం తీసుకుంటారా లేదా అన్నది మనకు తెలియదు. కానీ డెఫినెట్గా గల్ఫ్ దేశాల్లో అమెరికా వాళ్ళు వాళ్ళ స్థావరాలని మళ్ళీ పుంజుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా బూస్ట్ వస్తుంది. సో మళ్ళీ అదే టాక్ జరుగుతుంది ఏంటంటే ట్రంప్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన బిజినెస్ పెంచుకోవడానికి అని చెప్పేసి ఈ సీజ్ ఫైర్స్ ఈ రీకన్స్ట్రక్షన్ మేము చేస్తాము అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి తెలియజేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే ఇరాన్ వాళ్ళు బహుశా చైనా సహాయం తీసుకొని భారతదేశం ఆల్రెడీ మన చాబార్ పోర్ట్ చాలా వరకు డెవలప్ చేసాము. భారతదేశ సహాయం తీసుకొని మనం వాణిజ్యపరంగా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం డెవలప్ చేయొచ్చు.
ఆ ప్రకారంగా ఇక్కడ శాంతి భద్రతలు నెలకొల్పడానికి మన భారతదేశం కూడా చాలా ముందు అడుగు ఉన్నది అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయండి. సార్, మరోవైపు ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ తాత్కాలిక విరమణకు ఎటువంటి పరిస్థితులు దారితీసాయి? సో ఇప్పుడు ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ముఖ్యంగా ఏదైతే వాళ్ళ ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఉన్నదో, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్, రావాల్సినటువంటి వాణిజ్య నౌకలను అన్నింటినీ కూడా ఆపేశారు. దీన్ని ఆపడం వల్ల ఏమిటి అంటే అందరికీ క్రూడ్ ఆయిల్, ఎల్పిజి, ముఖ్యంగా ఫెర్టిలైజర్ ఇప్పుడు 2-3 నెలలప్పుడు మనకి అన్ని సోయింగ్ సీజన్ స్టార్ట్ అయిపోతాయి. మే జూన్లో ఆల్రెడీ మన వ్యవసాయం స్టార్ట్ అయిపోతాయి. వీటన్నిటి కరువు వచ్చేసి ప్రపంచంలో ఒక గ్లోబల్ ఎకనామిక్ డౌన్ టర్న్, లేకపోతే ఒక ఆహార సంపత్తులు వాటి మీద సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్ని దేశాలు కూడా వీటిని ఆలోచించి ఇరాన్, అమెరికాకి ఈ విషయం తెలియజేయటం జరిగింది. ఒకటి. రెండోది ఏంటి అంటే ఇది వరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అమెరికా చాలా వరకు రష్యా ఆయిల్ మీద శాంక్షన్స్ వేసింది. అటువంటి అమెరికా ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనుక్కోవచ్చు అని తెలియజేసింది. కాబట్టి రష్యా వాణిజ్యపరంగా చాలా పెరిగిపోతుంది, రష్యన్ ఆయిల్ కొనుక్కుంటున్నారు అందరూ. కాబట్టి ఈ ప్రకారంగా కూడా అమెరికాకి దీనిలో నుంచి ఒక బయటికి వచ్చే దోవ ఇది వాళ్ళకి దొరికిందని తెలుస్తుంది. మూడో విషయం ఏమిటి అంటే ఇరాన్ మీద కూడా మేము శాంక్షన్స్ ఎత్తేస్తాము, కేవలం ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ మాత్రం వాళ్ళు చేయకూడదు అని చెప్పి అమెరికా ఒక పాయింట్ దీంట్లో పెట్టినట్టు మనకు తెలుస్తుంది. అది మరి ఎంతవరకు ఇరాన్ ఒప్పుకుంటుంది, ఎంతవరకు ఒప్పుకోలేదు అనేది మనకు తెలియదు. ఎందుకంటే గతంలో కూడా సంవత్సరం క్రితం 12 రోజుల యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ వారి న్యూక్లియర్ స్థావరాలు, వాటి ఆయుధాలన్నీ మేము ధ్వంసం చేసాం, వాళ్ళకి అసలు ఇప్పుడు న్యూక్లియర్ కెపబిలిటీయే లేదు అని చెప్పేసి అమెరికా వాళ్ళు అన్నారు. కానీ సంవత్సరం తిరిగే లోపల మళ్ళీ వాళ్ళు 60% వరకు యురేనియం ఎన్రిచ్ చేశారు. దాదాపు 450 కేజీల వరకు యురేనియం వాళ్ళు సంపాదించగలరని చెప్పి వస్తుంది. సో కాబట్టి అది ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా అన్నది మనకు తెలియదు. చాలామంది విశేషజ్ఞులు ఏమంటున్నారు అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు ఉన్నప్పుడు దగ్గర న్యూక్లియర్ బాంబు ఉన్నది, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ స్టేట్గా అందరూ డిక్లేర్ చేశారు, అటువంటిప్పుడు ఇరాన్ దగ్గర ఉంటే నష్టం ఏంటి అని చెప్పి చాలామంది వాదిస్తున్నారు. కానీ దానికి ఇజ్రాయెల్, జ్యూస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే బేసిక్ ఎనిమీ ఇజ్రాయెల్కి ఇరాను, లేకపోతే ఇరాన్కి ఇజ్రాయెల్ అని చెప్పి తెలియజేస్తారు. ఫైనల్గా మీరు అడిగిన మాటలు ఏంటి అంటే ఇరాన్ వాళ్ళ సపోర్ట్ చేసినటువంటి ఒక గ్రూప్, దాన్ని మన టెర్రరిస్ట్ గ్రూప్ అనొచ్చు, హిజ్బుల్లా ఏదైతే ఉందో లెబనాన్లో, వాళ్ళ మీద మీరు దాడి చేయకూడదు అని చెప్పేసి ఇరాన్ వాళ్ళు కండిషన్ పెట్టారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఆ కండిషన్కి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికీ కూడా లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉంది. ఈ రోజు కూడా దాడి చేశారు. ఇవాళ కొన్ని మనకి వార్తలు ఏమొచ్చినాయంటే సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా ఇరాన్ తరఫు నుంచి కొన్ని గల్ఫ్ దేశాల మీద వాళ్ళు ఆయుధాలు ఇదేంటి వాడటం జరిగింది, వాళ్ళని ధ్వంసం చేయడం జరిగింది అని చెప్పారు. అవి చుట్టుముట్టుకు, ఎందుకంటే వాళ్ళవి చిన్న చిన్న చోట్ల డీకంట్రోల్ కమ్యూనికేషన్ సరిగ్గా లేక బహుశా వాళ్ళు చేసినట్టు మనం భావించవచ్చు. కానీ ఏమైనా కానీ ఈ టాక్స్లో ఇవన్నీ విశేషాలు వాళ్ళు డిస్కస్ చేయడం జరిగి ప్రపంచంలో గ్లోబల్గా ఈ టెర్రరిజంని కానీ లేకపోతే ఈ యుద్ధ వాతావరణాన్ని కానీ తగ్గించి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని తేవటానికి అని చెప్పి ఈ టాక్స్ ముందరికి వెళ్తాయని చెప్పేసి నేను భావిస్తున్నానండి. గత నెల రోజులకు పైగా అమెరికా ఏ లక్ష్యాలతో యుద్ధం చేసింది, ఆ లక్ష్యాలు నెరవేరాయంటారా? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే అమెరికా చెప్పిన ఫస్ట్ వాళ్ళు కోరుకున్నది ఏంటి అంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కెపబిలిటీ, న్యూక్లియర్ స్థావరాలు, వీళ్ళ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ వీటన్నిటిని మేము ధ్వంసం చేస్తామని చెప్పి అన్నారు. వాటన్నిటిని వాళ్ళు ధ్వంసం చేసిన మాట నిజమే, కానీ ఇప్పటికీ వాళ్ళ ఎన్రిచ్మెంట్ యురేనియం వాళ్ళ దగ్గరే ఉన్నది. సో కాబట్టి అమెరికా ఏం చెప్తుందంటే మాది ఇది విక్టరీ, ఎందుకంటే మేము న్యూక్లియర్ స్థావరాలను మేము ధ్వంసం చేశాము అని చెప్పి అంటారు. రెండోది అమెరికా కోరుకున్న లక్ష్యం ఏమిటి, మేము అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేస్తామన్నారు. రెజ్యూమ్ చేస్తామంటే ఒక కొమేనీ గారు పోయారు, ఇంకొక కొమేనీ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ ఐఆర్జీసీ ఒక కమాండర్ పోయాడు, ఇంకొక కమాండర్ వచ్చాడు. ఒక నేవీ కమాండర్ పోయాడు, ఇంకొక నేవీ కమాండర్ వచ్చాడు. వాళ్ళ ఇరానియన్ మిస్సింగ్ హిజ్ నేమ్, ఒక మినిస్టర్ని వాళ్ళు హతమార్చారు, ఇంకొక మినిస్టర్ వచ్చి వాళ్ళ పెష్కియాన్, అరాగ్జీ ఫారిన్ మినిస్టర్ వాళ్ళు వచ్చారు.
కాబట్టి అమెరికా ఏం చెప్పుకుంటుంది అంటే మేమైతే టాప్ లీడర్షిప్ మొత్తం చంపేశాం, ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ వచ్చేసింది, వీళ్ళు చాలా మెత్తగా ఉంటారు, కాబట్టి వీళ్ళతో మనకేం నష్టం లేదు అని చెప్పి ఇది కూడా అమెరికా విక్టరీగా క్లెయిమ్ చేసుకుంటుంది. కాబట్టి ఇది అమెరికా మా విక్టరీని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే అమెరికా మమ్మల్ని ఏం చేయలేకపోయారు, అందుకని వాళ్ళు కూడా సీజ్ ఫైర్ చేశారని చెప్పేసి ఇరాన్ వాళ్ళు తెలియజేస్తున్నారు. యుద్ధం మూలంగా ఇరాన్ ఏ మేరకు నష్టపోయింది, ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేసే అవకాశం? ఇది కూడా చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఎందుకు అంటే ఇరాన్ చాలా వరకు నష్టపోయిందన్న విషయం మాత్రం గ్యారంటీగా అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేశారు, వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ని ధ్వంసం చేశారు, వాళ్ళ నౌకాదళాన్ని ధ్వంసం చేశారు, ఐఆర్ఎస్ డేనా, ఆ తర్వాత డిగో గార్షా, దాని మీద కూడా వాటి చోట్ల కూడా వీళ్ళు ధ్వంసం చేశారు, ఖర్గ్ ఐలాండ్స్ మీద ధ్వంసం చేశారు. డెఫినెట్గా ఇరాన్కి వీళ్ళు అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరు కలిసేసి చాలా నష్టపరిచారు. అయినా కానీ ఇరాన్ అదొక స్వాభిమానంగా తీసుకున్నది. వాళ్ళు మేము ఎట్లయినా కానీ మా దేశాన్ని మాత్రం మేము నిలబెట్టుకుంటాము అని వాళ్ళు, మేము లాస్ట్ మ్యాన్ లాస్ట్ బుల్లెట్ వరకు మేము ఫైట్ చేస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళు దిగలేదు. కాకపోతే ఫ్యూచర్లో ఇరాన్ మళ్ళా వాళ్ళని రీబిల్డ్ చేసుకోవాలి. ఇరాన్ రీబిల్డ్ చేసుకోవాలంటే వాళ్ళకి ముఖ్యంగా రష్యా మరియు చైనా పూర్తి తరగా సహాయం చేస్తుంది. దాని తర్వాత భారతదేశం కూడా దాంట్లో కొంత భాగం పంచుకుంటుంది, ప్రపంచ దేశాలు కూడా భాగంగా పంచుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మీరు నౌకలు తీసుకోపోవాలంటే మాకు కొన్ని $1 మిలియన్ ఇస్తే తప్ప మేము తీసుకోపోవాలి. దానివల్ల వాళ్ళు కొంచెం ఆదాయం తీసుకొచ్చి వాళ్ళ స్థావరాలని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మళ్ళీ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒక్క విషయం చాలా ముఖ్యంగా గమనించాల్సి ఏంటి అంటే ఇరాన్ ద్వారా వాణిజ్యం చేయడానికి ఒక మంచి రూట్ ఉన్నది. భారతదేశం కూడా అందుకనే చెప్పేసి ఇరాన్ దగ్గర చవార్ పోర్ట్ మనము నిర్మాణించడానికి చెప్పి మనం చాలా ప్రోత్సాహం సహాయం కూడా చేశామన్నమాట. కాబట్టి వాణిజ్యపరంగా ఇరాన్ ద్వారా వెళ్ళటానికి అన్ని దేశాలు కూడా ఇరాన్కి డైరెక్ట్గా కానీ లేక ఇండైరెక్ట్గా కానీ ఏదో ఒక ప్రకారంగా వాళ్ళకి సహాయం చేస్తారు. రాబోయే కాలంలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటారని చెప్పేసి నేను ఊహిస్తున్నానండి. అయితే నిజంగా ఇరాన్ వద్ద యురేనియం నిల్వలు ఉన్నాయా? అది ఇరాన్ వాళ్ళే చెప్తున్నారండి, మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. మొన్న 2 రోజుల కింద జరిగినటువంటి ఆపరేషన్లో అమెరికా వాళ్ళు ఏమిటంటే మేము వాళ్ళు పంపినటువంటి F-15 విమానం ఏదైతే కూల్చారో అది యాక్చువల్గా ఇరాన్ వాళ్ళు చెప్పడం ఏమిటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 450 కేజీలు యురేనియం ఎట్లా వీళ్ళు దొంగతనంగా ఎత్తుకోపోదామని చెప్పేసి అమెరికా వాళ్ళు వచ్చారు, మేము వాళ్ళ విమానాలు కూల్చేసాం, ఆ తర్వాత వాళ్ళ ఇంకా కొన్ని విమానాలు వచ్చి వాళ్ళ పైలట్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు, ఆ తర్వాత తీసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి కూడా కథలు వస్తున్నాయి. కానీ ఇరాన్ వాళ్ళ దగ్గర ఇంకా యురేనియం ఉన్నట్టే మనకి ప్రస్తుతము వార్తలు వస్తున్నాయండి. పాకిస్తాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, అదేవిధంగా తుర్కియా కావచ్చు, ఈ మూడు దేశాలు వీటికి అమెరికా వీటి కాల్పుల విరమణకు ఏ రకంగా వీళ్ళు మధ్యవర్తిత్వం వహించారు? అన్ని దేశాలు కూడా ఏ ప్రకారంగా చూసినా కానీ నష్టపోయాయండి. కాబట్టి దాంట్లో పాకిస్తాన్ కానీ, ఈజిప్ట్ కానీ, తుర్కీ కానీ, గల్ఫ్ దేశాలన్నీ సౌదీ, యుఏఈ, ఖతార్, కువైట్, ఒమాన్, ఇవి ప్రతి దేశం కూడా దీంట్లో నష్టపోయింది. కొంత పరంగా మన భారతదేశంలో ఉన్న నిల్వలు కూడా కొంచెం అయిపోతున్నాయి. ఇరాన్లో మనం ఉన్నటువంటి మంచి సంబంధాలుగా కొంత ఎల్పిజి ఆయిల్ మన దగ్గరకు వచ్చేసింది. రష్యా దగ్గర ఉన్నటువంటి మంచి సంబంధాల వల్ల మనకి రష్యన్ ఆయిల్ వచ్చింది. కాబట్టి ప్రతి దేశము కూడా అన్ని దేశాలు కూడా ఇరాన్ తరఫు నుంచి లేక అమెరికాకి కానీ వాళ్ళు విజ్ఞప్తి డెఫినెట్గా చేసే ఉంటారు. భారతదేశం మొదటి నుంచి కూడా ఒక స్టాండ్ మీద ఉన్నది ఏంటి అంటే త్రూ డిప్లొమసీ, త్రూ టాక్స్ మీరు అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవాలి, కానీ యుద్ధం చేయడం వల్ల ఏ ఇష్యూ రిజాల్వ్ చేసుకోలేదని చెప్పి భారతదేశం కూడా తెలియజేసింది. కాబట్టి అన్ని దేశాలు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యుద్ధంలో కాల్పుల విరమణ కొన్ని రోజుల కోసం, ఉపశమనం కోసం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అండ్ డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ స్టెప్గా మనం తీసుకోవచ్చండి. ఈ ప్రస్తుతం ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఇది శాశ్వతంగా మారే అవకాశం ఉందా? అది మనం చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకు అంటే ఎవరో ఒక చోట విశ్లేషకులకు నేను అంటాం ఏంటి అంటే ఇదివరకు కూడా అమెరికా 2-3 సార్లు ఇట్లా కాల్పుల విరమణ తాత్కాలికంగా మేము చేస్తామని అనౌన్స్ చేసింది. అది ఎందుకు చేసింది అంటే వాళ్ళ యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అండ్ ఆ తర్వాత వాళ్ళ లింకన్ ఏదైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయినాయి. ఆ తర్వాత వాళ్ళ యుఎస్ఎస్ ట్రిపోలీని తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు.
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేట్రియట్ మిజైల్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుఎస్ MQ-9 రిపల్ డ్రోన్స్, చాలా ఆయుధాలు వాళ్ళందరివి ఖర్చు అయిపోయినాయి. కాబట్టి వాళ్ళ ఆయుధాలు మళ్ళీ బిల్డప్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళు సీజ్ ఫైర్ ఇచ్చారే కానీ ఇది నిజంగా కాల్పుల విరమణ కాలేదని చెప్పి గతంలో చాలా వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణలో అమెరికా మళ్ళొకసారి వాళ్ళ ఆయుధాలన్నీ, ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు ఇవి ఒక్క రోజులో ఒక ఆయుధం తయారు కాదు. ఒక్కొక్క ఆయుధము వాళ్ళకి తయారు చేయాలంటే నెలలు సంవత్సరాలు పడతాయి. కాబట్టి ఈ మిజైల్స్, ఈ ఆయుధాలు వీటన్నిటిని మళ్ళీ వాళ్ళు సమర్చుకూర్చుకోవడానికి అని చెప్పేసి కూడా ఇది కాల్పుల విరమణ తాత్కాలికంగా చేశారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ నా ఉద్దేశం ప్రకారంగా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్కి వెళ్తుంది అని చెప్పేసి మనము భావించవచ్చు. ఎందుకు అంటే గత 4-5 రోజుల్లోగా ఈ వార్ ఫటీగ్ అనేది, అంటే ఈ యుద్ధం వల్ల వచ్చే వాళ్ళ ఫటీగ్ ఏదైతే ఉన్నదో అది మన ప్రపంచ దేశాల్లో కొంత కనిపిస్తున్నది. ఎందుకంటే అమెరికాలో చాలామంది ట్రంప్ అడ్వైజర్సు, దాని తర్వాత అమెరికన్ ఆర్మీ చీఫ్, వాళ్ళ డిఫెన్స్ అడ్వైజర్సు, ఇటువంటి చాలామంది వాళ్ళు రిజైన్ చేశారు. అంతేకాకుండా వాళ్ళ ఆర్మీలో కూడా వాళ్ళ ఆర్మీ సీనియర్ అధికారులు, సెంట్కామ్ అధికారులు కానీ లేక చాలామంది కూడా ఇది మనము ఒక రకంగా మన ఈ వార్ ఎస్కలేషన్ని తగ్గిస్తేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్కి సూచనలు ఇచ్చినట్టు కూడా చాలామంది విశేషజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంకా పూర్తిగా కొనసాగించే అవకాశము బహుశా ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నానండి. అయితే ఈ కాల్పుల విరమణ అనేది ఒక మంచి పరిణామం. అయితే శాశ్వతంగా కూడా ఈ కాల్పుల విరమణ దిశగా ఆయా దేశాలు ప్రయత్నించే అవకాశం ఉందని విశ్రాంత కల్నల్ రమేష్ చెబుతున్నారు. ఇది ప్రస్తుతం అయితే యుద్ధానికి సంబంధించి కల్నల్ రమేష్ చెబుతున్న అంశాలు. ఓవర్ టు యు.